అందరికీ నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఒక సాధారణ మహిళ, అందులోనూ ఎన్నో కష్టాలు, ఊహించని విషాదాలు ఎదుర్కొన్న ఒక ఆడపడుచు, ఏకంగా ఒక పవర్ఫుల్ గ్రామదేవతగా ఎలా మారిందో తెలిపే అద్భుతమైన ప్రాంతీయ చరిత్రను మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదూ? అసలు కథలోకి వెళ్లే ముందు మీకు ఆసక్తికరమైన విషయం తెలుసా? సాక్షాత్తు ఆ కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి ఒక చెల్లెలుందని, పైగా ఆమెకంటూ ఒక అతిపెద్ద ప్రత్యేక ఆలయముందని మీకు తెలుసా? నిజంగా వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది కదా? అసలు ఈ అద్భుతమైన కథ వెనుక ఉన్న ఆ పవిత్రమైన హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ దివ్య సోదరి కొలువైన ఆ అరుదైన క్షేత్రం ఎక్కడుందో, ఆ పెనుగంచిప్రోలు దర్శనమేంటో చూద్దాం. ఈ పవిత్రమైన ఆలయం ఎక్కడో దట్టమైన అడవుల్లోనో మారుమూల ప్రాంతంలోనో లేదు. మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఉన్న పెనుగంచిప్రోలు అనే గ్రామంలో కొలువయుంది. విజయవాడ నగరానికి కేవలం 70 కిలోమీటర్లు, నందిగామకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చాలా గొప్ప పురాణ నేపథ్యం ఉందండోయ్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అసలైన హైలైట్ ఏంటంటే, యావత్ దక్షిణ భారతదేశంలోనే శ్రీవారి చెల్లెలిని ప్రత్యేకంగా పూజించే ఏకైక క్షేత్రం ఇదే. దైవికమైన మన పురాణాల్లో, స్థానిక చరిత్రలో ఇదొక అత్యంత అరుదైన, ప్రత్యేకమైన ఘట్టమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక రెండవ అంశానికి వస్తే, అసలు తిరుపతమ్మ ఎవరు? ఆమె విషాదభరిత జీవితం ఎలా సాగింది? ఈ కష్టాల నుండి నిరాశ వరకు ఆమె ప్రయాణం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ మానవ జన్మ నుంచి ఈ కథ మొదలవుతుంది. గోపయ్య, గోపమ్మ దంపతులకు జన్మించిన ఈ తిరుపతమ్మ చిన్నప్పట్నుంచే కొన్ని అద్భుతమైన మహిమలు చూపేదట. అయితే సుబ్బయ్య అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగిన తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక తిరిగి పుట్టింటికొచ్చేసింది. కష్టాలు అక్కడితో ఆగలేదు. సరిగ్గా అదే సమయంలో ఆమె ప్రాణంగా ప్రేమించే అన్నలు మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ మానసిక క్షోభ, ఆ కష్టం చివరికి ఆమెను మునేటి నదిలో దూకి ఆత్మాహుతి చేసుకునేలా చేసింది. ఈ విషాదమే ఈ మహాచరిత్రకు అసలైన పునాది. మూడవ అంశం, దేవతగా మారిన ఆడపడుచు. ఆమెకు ఆ దైవిక గుర్తింపు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. నదిలో దూకిన తర్వాత అంతా ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కాని అక్కడే ఒక అద్భుతం జరిగింది. తిరుపతమ్మ దేవతగా మారింది. ఆమెను పూజిస్తే మీ కోరికలు తీరుతాయి అని వినిపించిన ఒక ఆకాశవాణి దివ్యవాక్కు ఆ మొత్తం కథను పూర్తిగా మార్చేసింది. ఒక విషాదకరమైన మరణం చిరంజీవమైన దైవిక శక్తిగా మారిపోయింది. కరెక్ట్గా ఆ క్షణం నుంచే ఆమెను కేవలం ఒక ఆడపడుచుగా కాకుండా కోరిన కోర్కలు తీర్చే గ్రామదేవతగా భక్తులు పూజించడం మొదలుపెట్టారు. ఇక నాల్గవ అంశం, అపూర్వమైన అన్నచెల్లెళ్ల బంధం. గోపయ్య మరియు తిరుపతమ్మల అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే ఒక అద్భుతమైన నమ్మకం ఉంది. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు శ్రీవెంకటేశ్వరస్వామి తన చెల్లెలు తిరుపతమ్మను పలకరించటానికి ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు పెనుగంచిప్రోలు వస్తాడని భక్తులు ఎంతో బలంగా నమ్ముతారు. ఒక పురాణగాథను నేటి పండుగ తేదీలతో ముడిపెట్టే ఎంత అద్భుతమైన కనెక్షన్ కదూ ఇది. ఒకసారి ఈనాటి ఆలయాన్ని మనం పరిశీలిస్తే తిరుపతమ్మ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆమె విగ్రహం పక్కనే ఆమె సోదరుడు గోపయ్య విగ్రహం కూడా నిరంతరం ఉంటుంది. ఇది వాళ్ల శాశ్వతమైన అన్నాచెల్లెళ్ల బంధానికి ఒక సజీవ సాక్ష్యం. అలాగే మన తెలంగాణ బోనాలలాగే ఇక్కడ కూడా అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఒక అత్యంత ముఖ్యమైన ఆచారం. ఇక చివరిగా 5వ అంశం, భక్తుల నమ్మకాలు, మహాజాత్ర. అపారమైన విశ్వాసంతో తరలివచ్చే లక్షలాది మంది భక్తుల గురించి తెలుసుకుందాం. లక్షలాది మంది భక్తులు తమ దైనందిన సమస్యలకు ఇక్కడొక ఆధ్యాత్మిక పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తారు. ఉదాహరణకు చూసుకుంటే, పిల్లలు లేనివారు అమ్మవారికి బోనం మొక్కుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని, పెళ్లి కానివారు దర్శనం చేసుకుంటే వెంటనే కళ్యాణ ఘడియలు వస్తాయని నమ్ముతారు. అంతేకాదు, పవిత్రమైన ఆ మునేటి నదిలో స్నానం చేస్తే ఎలాంటి దీర్ఘకాలిక చర్మవ్యాధులైనా ఇట్టే మాయమైపోతాయని ఒక దృఢమైన నమ్మకం. ఈ అపారమైన విశ్వాసంతోనే భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు. ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందో
ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో మనం చూడొచ్చు. ఏకంగా 15 రోజుల పాటు జరిగే ఈ తిరుపతమ్మ గోపయ్యల జాతర యావత్ దక్షిణ భారతదేశంలోనే జరిగే అతి పెద్ద జాతరల్లో ఒకటి. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఎడ్లబండ్లు, రంగురంగుల ప్రభలు, డప్పు వాయిద్యాలతో ఎంతో ఉత్సాహంగా ఇక్కడికొస్తారు. ఆ గోపయ్య తిరుపతమ్మల రథోత్సవాలైతే కన్నుల పండుగగా జరుగుతాయి. అసలు ఒక స్థానిక గ్రామదేవత ఉత్సవాలు ఇంతటి బ్రహ్మాండమైన స్థాయిలో జరగడం నిజంగా మాటల్లో చెప్పలేని అద్భుతం. ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ మహిళ అనుభవించిన తీవ్రమైన కష్టం ఇవాళ లక్షలాది మందికి దైవిక ఆశకు ప్రతీకగా ఎలా మారింది. మానవులు పడే కష్టాలు ఎంతటి శాశ్వతమైన చరిత్రను, అంతులేని విశ్వాసాన్ని సృష్టించగలవో ఈ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఒక కన్నీటి విషాదం ఒక దైవిక శక్తిగా ఎలా మారుతుందో తెలిపే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.